నమస్కారం అండి. నేను మీ మోటా శివరాజ్ మాట్లాడుతున్నాను. వచ్చే ఆదివారం కర్నూలు పోస్టల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీలో జరిగేటటువంటి డైరెక్టర్ పోస్టులకు గాను ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడడం జరిగింది. నా గుర్తు వచ్చేసి సీరియల్ నెంబర్ 27లో విద్యుత్ స్తంభం అంటే ఎలక్ట్రిక్ పోల్ గుర్తు. సో ఎలక్ట్రిక్ పోల్ గుర్తుకు ఓటేసి మీ అందరూ కూడా అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా నంద్యాల మరియు కర్నూలుకు సంబంధించినటువంటి సొసైటీ మెంబర్స్ అందరినీ కోరడం జరుగుతోంది. అలాగే నాతో పాటు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అయినటువంటి శ్రీ పి గోపాలకృష్ణ గారిని కూడా సీరియల్ నెంబర్ 6 బంతి గుర్తుకు ఎదురుగా ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని చెప్పి నేను సవినీయంగా అందరినీ ప్రార్థిస్తున్నానండి. ఇవాళ ఇప్పుడు వీడియో చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంటే, నిన్న నిజంగా ఒక ప్యానల్కు సంబంధించినటువంటి ఒక మేనిఫెస్టో చూడడం జరిగింది. మేనిఫెస్టో చూసిన తర్వాత చాలా ఆనందం వేసిందండి, చాలా ఆనందం వేసింది. ఎందుకంటే అందులో ఉన్నటువంటి అంశాలు చాలా మంచిగా ఉన్నాయి. అందులోవి నిజాలైతే అంటే నిజంగానే అమల్లోకి తీసుకొని వస్తే, నిజంగానే ఇంప్లిమెంట్ అయితే భవిష్యత్తులో ప్రతి ఒక్క సొసైటీ మెంబర్ కూడా ఉపయోగపడుతుంది. చాలా ఆనందం వేసింది. బట్ అట్ ది సేమ్ టైం నిజంగా ఏమనిపించిందంటే, ఒక అమావాస్య రోజున చంద్రుణ్ణి చూపిస్తాను అంటే నమ్మానేమో అనిపిస్తుంది. అమావాస్య రోజున మనకు చంద్రుడు కనపడతాడండి. మరి ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత నీకు అమావాస్య రోజు చంద్రుని చూపిస్తాను అన్నట్లుగానే అనిపించిందండి నాకైతే. ఎందుకంటే ప్యానల్లో మరి అన్నయ్యలు ఉన్నారు, గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా గౌరవనీయులు, పూజనీయులు, మంచి రెస్పెక్ట్ కలిగిన వారు. అందరూ కూడా మనకు మంచి గైడెన్స్ ఇచ్చేవాళ్ళే, మంచి వ్యక్తులే. గత ప్యానల్లో పనిచేసిన వాళ్ళు కూడా మంచిగా పనిచేసిన వాళ్ళే. వాళ్ళని విమర్శించకూడదని చెప్పి నేను గత వీడియోలోనే చెప్పడం జరిగింది, అందరూ బాగా పనిచేశారని. మరి అంత పెద్దలు ఉన్నప్పుడు వాళ్ళ మేనిఫెస్టో కూడా మరి పెద్దగా ఉండాలనుకున్నారేమో, కానీ మేనిఫెస్టో కూడా చాలా పెద్దగా ఉందండి. నిజంగా పెద్దవాళ్ళు కాబట్టి మేనిఫెస్టో కూడా చాలా పెద్దగా తయారు చేశారు. ఓకే, కానీ నాకు ఒకటే భయం అవుతుందండి. గత 5 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినప్పుడు, ఎన్నికలకు సపోర్టుగానే వీడియోలు చేసినప్పుడు మధ్య తెచ్చిన వాళ్ళే ఈరోజు మన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. మీరు గమనించినట్లయితే, అంటే వాళ్ళకు సపోర్టు కాకపోతే ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఆపోజిట్గా పనిచేస్తే ఒక విధమైన ట్రీట్మెంట్ ఉంటుందని తెలుసుకోవడానికి నాకు 5 సంవత్సరాల కాలం పట్టిందండి. నిజంగా 5 సంవత్సరాల కాలంలో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మనం తెలుసుకున్నాం. ఒకరికి సపోర్ట్ కాకపోతే మనల్ని మంచి వాళ్ళు అన్న వాళ్ళే వాళ్ళకి ఆపోజిట్గా వేరే వాళ్ళతో కలవకుండా ఇండిపెండెంట్గా పోటీ చేయాలనుకున్న మన మీద విమర్శలు చేసే పరిస్థితి వస్తూ ఉంది. 5 సంవత్సరాల కిందట నేను వీడియో చేసినప్పుడు షబాస్ అన్న వాళ్ళే ఆ తరువాత దాదాపుగా 2-3 సార్లు పోస్టల్ సొసైటీకి తగిన సూచనలు సలహాలు అని చెప్పి నా వీడియోలు చేస్తే యూట్యూబ్ ఛానల్లో ఎవరు చూడనూ లేదు, కనీసం పట్టించుకోనూ లేదు. పోనీలే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ ముందర చేస్తే మాత్రం చూస్తూ ఉన్నారు. చూసి అందులో మంచి ఉన్నా చెడే వెతుకుతున్నారు. మరి అటువంటి వాళ్ళని మనం ఏం చేయాలంటారో. మరి సొసైటీ మెంబర్స్ అందరూ కూడా ఆదివారం జరగబోయేటటువంటి ఎన్నికల్లో ఓటేసి మీరు తగిన విధంగా ఒక లెసన్, ఒక గుణపాఠం నేర్పించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే నేను ఇందాక అమావాస్యలో చంద్రుని చూపిస్తా అన్నా అని ఎందుకన్నా అంటే, అమావాస్య రోజు మనకు చంద్రుడు కనపడ్డు. బట్ ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత అమావాస్య రోజు చంద్రుడే కాదు, చీకట్లో చుక్కలు కూడా పట్టపగలు అదే అమావాస్య రోజు పట్టపగలు చుక్కలు కనపడతాయి, ఇంకేదైనా కనపడతాయండి. బట్ అటువంటి మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయితే ది ఫస్ట్ అండ్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేనే అవుతానండి. ఎందుకంటే సొసైటీ మెంబర్స్ గురించి ఆనందంగా ఉండాలని, వాళ్ళ మేనిఫెస్టోలు ఇంప్లిమెంట్ అవ్వాలని ఫస్ట్ కోరుకునేది నేనే. ఎందుకంటే ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయితే ప్రతి ఒక్కరికి కూడా మేలు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇంకో విషయం గుర్తుకొచ్చింది నాకు. అమావాస్య రోజు చంద్రుని చూపిస్తానో ఎలా గుర్తుకొచ్చిందో, చిన్నప్పుడు మనకు అమ్మ గోరుముద్దలు తినిపించేటప్పుడు కూడా చందమామ రావే జాబిల్లి రావే అని గుర్తొచ్చేది. అటువంటి మాటలు చిన్నప్పుడు వినాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత అలాంటి చందమామ రావే జాబిల్లి రావే అనేటువంటి చిన్ని పలుకుల్లాంటి ఆ వర్డ్స్ చదివిన తర్వాత నాకైతే అవి చందమామ రావే జాబిల్లి రావే గోరుముద్ద తినవే అన్నట్టుగా
ఆ మేనిఫెస్టోని తయారు చేశారు. అంతా బాగుంది. బట్ ఎప్పుడో చిన్నప్పుడు తిన్న ముద్ద ఇప్పుడు తినలేము కదా. బట్ ఇది కూడా అంతే, మేనిఫెస్టో అనేది ఆ విధంగానే ఉంది. ఇంప్లిమెంట్ అయితే చాలా బాగుంటుంది. కాబట్టి నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే 5 సంవత్సరాల కింద జరిగినటువంటి ఎన్నికల్లో అదే ప్యానల్ తరఫున మేము కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత గెలిచిన తర్వాత 2-3 సార్లు సూచన సలహాలు అని చెప్పి అదే మేనిఫెస్టో గురించి నేను చెప్పడం జరిగింది. ఎవరు వినలేదు. బట్ అయితే ఇప్పుడు ఆ మేనిఫెస్టో ఏందనేది మీకు వినిపిస్తాను ఫ్రెండ్స్. మీ కళ్ళెదురుగా నేను చూపిస్తాను. ఆ మేనిఫెస్టోలో ఎంతవరకు ఇంప్లిమెంట్ అయినాయి అనేది నేను చెప్పదలుచుకోలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఐఎమ్ నాట్ ఏ అనలిస్ట్. నేను అనలైజ్ చేసేటటువంటి వ్యక్తిని కాదు. ఎందుకంటే పెద్ద పెద్దల ప్యానెల్లో అన్నయ్యలు ఉన్నారు, అక్క చెల్లెమ్మలు ఉన్నారు, తమ్ముళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, గౌరవనీయులు, పూజనీయులు లాంటి గొప్ప లీడర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నా నమస్కారం. అటువంటి వాళ్ళని కించపరచాలని కాదు, కానీ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయితే మనందరికీ కూడా హ్యాపీగా ఉంటుందని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. ఒకవేళ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ కాకపోతే అందరం కూడా బాధపడాలి. ఒక అన్నయ్య ఉన్నారు, ఒక పెద్దన్నలాగా భావించే ఒక అన్నయ్య, అందరికీ అన్నయ్యలాగా భావించే ఆ పెద్దన్నయ్య మరి ఈ మేనిఫెస్టోని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో దగ్గరుండి నేను చూడాలని ఉంది. అయితే 5 సంవత్సరాల కిందట జరిగినటువంటి మేనిఫెస్టోలో ఏమేమి అంశాలు ఉన్నాయో ఒకసారి గుర్తుకు తీసుకురావాలి కదా. నేను ఎందుకు గుర్తుకు తీసుకొస్తున్నా అంటే మాలాంటి స్వతంత్ర అభ్యర్థులను గెలిపించడం వల్ల ఈ విధంగా ఉన్నటువంటి మేనిఫెస్టోలోని అంశాలు కావచ్చు, ప్రజల సమస్యలు కావచ్చు, సొసైటీ మెంబర్ సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్యానెల్ దృష్టికి తీసుకుపోతాం, డైరెక్టర్ల దృష్టికి తీసుకుపోతాం, సెక్రటరీ దృష్టికి తీసుకుపోతాం, ప్రెసిడెంట్ దృష్టికి తీసుకుపోతాం. సమస్యలు పరిష్కారం అయ్యేదానికి కృషి చేస్తాం. నేను 5 సంవత్సరాల ఎలక్షన్లో గెలిచిన తర్వాత సూచనలు సలహాలు చెప్తే ఎవరు పట్టించుకోలేదు. ఒక మెంబర్గా చెప్పా. మరి ఈరోజు నన్ను డైరెక్టర్గా పంపించండి సొసైటీకి డైరెక్టర్గా పంపించి చూడండి. మీ సమస్యలు కానీ ఆ మేనిఫెస్టో కానీ ఇంప్లిమెంట్ చేయించకపోతే నాది బాధ్యత అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ అయ్యేదాకా నేను కృషి చేస్తూనే ఉంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మెంబర్స్ అందరికీ. దయచేసి మాలాంటి సొసైటీ మెంబర్స్ని ఎలక్షన్లో డైరెక్టర్లుగా సొసైటీ లోపలికి పంపించండి. అక్కడ మేనిఫెస్టో అయితే ఏముంది, సమస్యలు అయితే ఏముంది, ప్రతి ఒక్కటిని కూడా దృష్టికి తీసుకుపోతాం. ఒక మెంబర్గానే నేను అప్పుడు సమస్య గురించి చెప్పినప్పుడు ఈరోజు డైరెక్టర్ పోస్ట్లో ఉండి నేను సమస్యలు తీసుకుపోలేనండి. ఒక్కసారి ఆలోచించండి అందరూ కూడా. ఒక్కసారి మీకు ఆ మేనిఫెస్టో గత 5 సంవత్సరాల కిందట ఏం మేనిఫెస్టో ఉందో ఒక్కసారి వినిపిస్తా చూడండి ఫ్రెండ్స్. మీరే ఒక్కసారి చూడండి. మీరు విచిత్రం ఏంటంటే 5 సంవత్సరాల కిందట మేనిఫెస్టో గురించి నేనే వీడియో చేసి ఇది మేనిఫెస్టో నేను చెప్పడం జరిగింది. యూట్యూబ్లో ఉంది. ఈ వీడియో వచ్చేసి 23 నవంబర్ 2018 నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. కావాలంటే మీరు చూడండి. మోటా శివరాజ్ అనే యూట్యూబ్ ఛానల్లో కొత్తగా ఎన్నికైనటువంటి కర్నూలు పోస్టల్ సొసైటీకి నా సలహాలు సూచనలు అని చెప్పి నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో అంశాలు ఏందో ఒక్కసారి మీరు మీ చెవులారా వినండి ఒకసారి ఏముందో. ఒకసారి మన హామీలు గమనించినట్లయితే చూడండి. ఒకసారి సొసైటీకి శాశ్వత బిల్డింగ్ సొంత భవనాన్ని సమకూర్చడం. హామీల్లో ఫస్ట్ హామీ మీరు ఇచ్చింది సొసైటీకి శాశ్వత సొంత భవనాన్ని సమకూర్చడం. అంటే మీరు రెంటెడ్ కాకుండా ఒక పర్మనెంట్ గా నెల రెంట్ కట్టకుండా ఒక పర్మనెంట్ గా ఒక బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి విషయం. ఇంకా మన డిపార్ట్మెంట్ ఉద్యోగులకు లోన్ అయితేనేమి, జీడీఎస్ ఉద్యోగులకు లోన్ లిమిట్ అనేది పెంచడము. తర్వాత అది అంచెల వారీగా డిపార్ట్మెంట్ ఉద్యోగులు 5 లక్షలకు, జీడీఎస్ ఉద్యోగులకు 2.5 లక్షలకు విస్తరించడం జరుగుతుందని చెప్పడం జరిగింది. తర్వాత మన సొసైటీని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీగా మార్చడం అనేది ఒకటి. తర్వాత పూర్తిగా కంప్యూటరీకరణ, అంటే కంప్యూటరైజ్ చేయాలనుకోవడం చాలా మంచి పరిణామం. తర్వాత ఈ 7th PRCలో మనకు ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ అనేది తీసివేయడం జరిగింది. మరి ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ కూడా మన సొసైటీ తరఫున మన డిపార్ట్మెంట్ ఉద్యోగులకు అయితేనేమి, జీడీఎస్ ఉద్యోగులకు అయితేనేమి 10,000 రూపాయలు కేవలం ₹10 వడ్డీతో ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ హామీలు ఇవ్వడం జరిగింది. అయితే ఒక సభ్యునుగా నేను కూడా ఒక మెంబర్నే కాబట్టి నేను కూడా మొన్న ఓటేసాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఈ వీడియో వచ్చేసి 4/6/2021 నేను రంగాపురం ఎస్పీఎంగా పనిచేస్తున్నాను. ఇందాక
చూపించేటువంటి వీడియో నేను గడివేములో ఎస్పీగా పనిచేసినప్పుడు చెప్పడం జరిగింది. ఇది నేను రంగాపురం పోస్ట్ ఆఫీస్లో సబ్ పోస్ట్ మాస్టర్గా పనిచేసేటప్పుడు 4 జూన్ 2021వ తారీఖున చేయడం జరిగింది. ఒక్కసారి నేను మళ్ళీ ఏం గుర్తు చేశానో మీరు వినండి. నా యూట్యూబ్ ఛానల్ ద్వారానే నేను సమస్యను తీసుకుపోవడం జరిగింది. మరి అప్పుడు చూడని వాళ్ళు ఇప్పుడైతే నా వీడియోలు చూస్తున్నారు. మొదటిది, కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి ఒక శాశ్వత భవనం అనేది ఏర్పాటు చేస్తామనేసి ఆ ప్యానల్ చెప్పడం జరిగింది. అది ఒకటి. రెండవది, డిపార్ట్మెంట్ ఉద్యోగులకు దశల వారీగా లోన్ పరిమితిని 5 లక్షలకు, అలాగే గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగులకు లోన్ పరిమితిని 2.5 లక్షలకు పెంచుతామని చెప్పడం జరిగింది. అలాగే ఈ కోఆపరేటివ్ సొసైటీ ఆఫీస్ను పూర్తిగా కంప్యూటరీకరించడం చేయడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది. అంటే కంప్యూటరైజ్డ్, మనకు ప్రతి ఒక్క మెంబర్ కూడా అతని ఒక లెడ్జర్ నెంబర్ కావచ్చు, ఒక మెంబర్షిప్ నెంబర్ కానీ కావచ్చు ఎంటర్ చేస్తే అతని ఫుల్ డీటెయిల్స్ మనకు లభించే విధంగా కంప్యూటరైజ్డ్ చేస్తామని చెప్పడం జరిగింది. అది 3. 4వది, ఈ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీని మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీగా కూడా మార్చడం జరుగుతుంది అని కూడా చెప్పడం జరిగింది. అలాగే 5వ హామీకి వస్తే, మన ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 7వ వేతన కమిషన్లో మన ఉద్యోగులు ఎన్నో అలవెన్స్లను కోల్పోవడం జరిగింది. అంతకుముందు ఎన్నో అలవెన్స్లు ఉండేవి. అయితే 7వ వేతన కమిషన్కి వచ్చేసరికి చాలా అలవెన్స్లను కూడా రద్దు చేయడం జరిగింది. వాటిలో ఒకటి ఫెస్టివల్ అడ్వాన్స్ అనేది కూడా ఒకటి. సో ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ అనేది 7వ వేతన కమిషన్ తొలగించబడింది. కాబట్టి ఈ 7వ వేతన కమిషన్ తొలగించినటువంటి ఈ ఫెస్టివల్ అడ్వాన్స్ను మన కోఆపరేటివ్ సొసైటీ యొక్క మెంబర్లకు అందరికీ కూడా కేవలం 50 పైసల వడ్డీతో 10,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా ఒక హామీ ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి ఈ హామీలన్నిటినీ మనం గుర్తు చేయదలుచుకుంటే, మరి లోన్ పరిమితిని ఇప్పుడు 4 లక్షలకు, తర్వాత జీడిఎస్ 2 లక్షలకు 1/5/2021 నుంచి పెంచడం జరిగిందని చెప్పడం జరిగింది. సో దీన్ని మేము హర్షిస్తున్నాము, స్వాగతిస్తున్నాము. అయితే వచ్చే రోజుల్లో కూడా మనకు హామీలో ఇచ్చినటువంటి ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు డిపార్ట్మెంట్ ఉద్యోగులకు లోన్ పరిమితిని 5 లక్షలకు, అలాగే జీడిఎస్ ఉద్యోగులకు 2.5 లక్షలకు లోన్ని పెంచాలని చెప్పేసి సో ఈ విధంగా హామీలు ఇచ్చాం 5 సంవత్సరాల కిందట. నేను వీటిలో ఎన్ని చేశాము ఎన్ని చేయలేదు అని నేను క్వశ్చన్ వేయట్లేదు. అన్నదమ్ములకి, అక్క చెల్లెళ్ళకి, సొసైటీలో ఉన్న మెంబర్స్ అందరికీ కూడా నేను ఒకటే కొడతా ఉన్నాను. గత 5 సంవత్సరాల కింద ఇచ్చిన హామీలలో ఎన్ని హామీలు నెరవేర్చడం జరిగింది, నేను ఏది నెరవేర్చారు ఏది నెరవేర్చలేదని నేను చెప్పడం లేదు, ప్లస్ విమర్శ కూడా చేయదలుచుకోలేదు. 5 సంవత్సరాల కింద ఇచ్చిన హామీలో ఎన్ని నెరవేరినాయి, ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలో ఎన్ని నెరవేరుతాయి అనేది జెన్యూన్గా ఒక వాస్తవ పరిస్థితిని సొసైటీ మెంబర్స్ అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఖచ్చితంగా మీ గుర్తు, మీ ఓటు సీరియల్ నెంబర్ 27 విద్యుత్ స్తంభం ఎలక్ట్రిక్ పోల్ ఎం శివ పేరుకే ఓటు వేసి గెలిపించాలి. అలాగే సీరియల్ నెంబర్ 6 పి గోపాలకృష్ణ బంతి గుర్తుకే మీ ఓటు వేసి గెలిపించి మాలాంటి వాళ్ళని గెలిపిస్తే సొసైటీలోకి డైరెక్టర్లుగా పంపిస్తే ఇటువంటి మేనిఫెస్టోల మీద కావచ్చు, సమస్యల మీద కావచ్చు డైరెక్టర్లుగా ఉన్నట్లయితే ఇంకా మరింత పోరాటం చేసి అమలయ్యేలా చూస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.